ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. కొంతమందికి ఏ ప్రయత్నాలు లేకుండానే సిద్ధులు కలుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయ్యో అది ఎట్లా సాధ్యమవుతుంది, వాళ్ళు ఏమి చేయరు కదయ్యా, మరి వాడికి ఎందుకు అట్లా అవుతుంది? అదేలా అంటే అది కూడా ఒక భగవత్ సంకల్పంతోనే సాధ్యపడింది. ఎందుకంటే వాడు ఏ జన్మలో ఏం చేశాడో మంచిది, అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఆ సాధన ఆ ఫలితాన్ని అనుభవించేస్తున్నాడు. కానీ ఏ జన్మలో ఏ సాధన చేశాడో తెలియదు, కానీ భగవంతుడు ఏ సాధనకు ఏ ఫలాన్ని ఇవ్వదలిచాడో అది ఆయనకు మాత్రమే తెలుసు. ఏ సాధన చేశాడో తెలీదు, అందుకని ఏ ఫలం ఇస్తున్నాడు. ఇంకా చేయనటువంటి సాధనకి ఈ ముందు వచ్చేటువంటి ఫలితం ఎట్లా ఉంటుందో మనకెందుకు, అది మళ్ళీ చూడటం. ఇప్పుడు ఇది చెప్పితే గురుగారు చెప్పారనుకోండి, ఆయన ఏది చేయకపోయినా ఆయనకు జన్మలో ఇప్పుడు వచ్చి మంచిది వచ్చింది, మళ్ళీ చెప్పారు ఏ జన్మలో ఇంకేం చేస్తున్నాడు, పాపం కూడా అనుభవించాలంటే రేపు పొద్దున పాపం ఎప్పుడు అనుభవిస్తాడా, పాపం ఎప్పుడు అనుభవిస్తాడా, పాపం ఎప్పుడు అనుభవిస్తాడా, ఎప్పుడు వాడికి కష్టాలు వస్తాయి అది చూస్తామనేది కాదు. అక్కడ అసలు వాడిని గురించే నువ్వు యోచన చేస్తున్నావే, నిన్ను గురించి నువ్వు యోచనే చేయలేదు. అయ్యో వాడు పాస్ అయిపోతాడు అని ఒకటి, అయ్యో వాడు కష్టపడేది ఎప్పుడు పడతాడో చూడాలా అని రెండు. అసలు వాడినే ధ్యానం చేస్తున్నావు మొత్తం, నువ్వు సరిగ్గా చదవటంలే తెలుసా. అందువల్ల జరుగుతున్నటువంటి ప్రవాహంతో పాటుగా ఇదొక పెద్ద ప్రవాహం, ఇది కాలం అనేటువంటిది. ప్రయాణించటమే ఉత్తమం. గాలి పోతున్నది, ఇటు పోతుంది, గాలి ఎక్కువ విసురుతుంది, వెళ్ళు అటే వెళదాం, దానికే ఎదురుగా గాలి వెళ్తూ ఉంటే ఏమవుతుంది మనకు, ఒక చిన్న పేపర్ లాగా తీసుకుపోతుంది. అవసరమైన సందేహాలు, అనవసరమైనటువంటి సందేహాలు, ఏది అవసరమో ఏది అనవసరమో నిజంగా అనవసరంగా సందేహాలు పెట్టుకోకుండా వారి వారి మనస్సులే కలత చెంత ఏమైనా పెట్టుకుంటే, ఏమైనా పెట్టుకోవటం వల్ల వాళ్ళ యొక్క అనవసరమైనటువంటి సందేహాలు పెట్టుకుంటే అసలు ఇంకా వాళ్ళు క్షోభంగా కింద పడిపోతుంటారు. మనస్సును పాడు చేసుకుంటే ఎవరికి వారికే హాని జరుగుతుందని చెప్పుకున్నాం. ఏది జరగాలో అది జరుగుతుంది కదా, ఏది జరగకూడదో అది జరగదని చెప్పి వానరుడైన తరుణుడు ఊరుకోలేదు. జరిగేది హనుమదాజ్ఞతోనే జరుగుతుంది అనుకున్నాడు. పరమాత్మని స్మరణ చేసి నేను తపస్సు చేస్తున్నాను, నేను ఇక యజ్ఞం చేస్తున్నా, ఏది జరుగుతుందో జరుగుకొని ఉండలేదు. అది పరమాత్ముడి యొక్క సంకల్పంతోనే జరుగుతుందని పరమాత్మనే ఇంకా ఎక్కువ ధ్యానించాడు. ఏది జరుగుతుందో జరగని నేను జరిపేది జరపాల్సిందే నేను, అది నిజమైనటువంటి భక్తి. నా జీవితంలో ఏం జరుగుతుందో జరగని నేను మాత్రం పరమాత్ముడిని, ఆ గురువుని నేను వదలుకోకుండా ధ్యానం చేసేది, అది నాది, ఇది నా కర్మ, అది నాకు నచ్చినటువంటిది, నాకు కావాలి అది అనుకోవాలి. కానీ ఎదురువాడిని చూసి అనుకోకూడదు. మనం అనుకున్నామంటే మనదంతా పోతుంది. ఇక ఉండని తొందర లేదు, మన భక్తుడే, మన ఫ్రెండే, నీకు శత్రువు ఉండొచ్చు, కానీ మన ఫ్రెండే, ఎప్పుడో భక్తి చేశాడు వాడు, ఇప్పుడు నేను భక్తి చేస్తున్నా, వాడు చేయలేదు, దానికే మనవాడే కదా అనుకోవాలా. అన్నప్పుడు మాత్రమే నీకు సిద్ధి కలుగుతుంది, లేకపోతే కలగదు. జరిగేది హనుమదాజ్ఞతోనే జరుగుతుంది, నువ్వు కారణం కాదు కదా. జరగనిది హనుమదాజ్ఞ లేదు కనుక జరగదని చెప్పాడు. హనుమదాజ్ఞ అనేటువంటి పదంలో కిటుకంత దాగుంది, హనుమదాజ్ఞ అనేటువంటిది. దాన్ని గ్రహించిన వారు బాగుపడతారు, లేకపోతే వాళ్ళు బాగానే పడరు, కష్టాల్లో ఇంకా కష్టాల్లో ఇరుక్కుపోతూనే ఉంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారు. మళ్ళీ ఇంకా ఎక్కువ 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 ఏమవుతుంది, ఇంకా దుర్మార్గులైపోయి వీళ్ళు రాక్షసత్వాన్ని పొంది భక్తి అంతా నాశనమైపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు. వాడు ఏమీ చేయడు అనుకున్నాం కదా, వాడే మంచిదేమో, వాడికి ఇంక మంచిది ప్రారంభం అయిపోయింది వాడికి. నీకు చూడు ఇట్లయిపోతుంది. నిజంగా భక్తుడు అవుతున్నాడు వాడు నిదానంగా, అప్పుడు నువ్వు అటు లేదు త్రిశంకు, అటు లేదు ఇటు లేదుగా మారిపోతున్నావు. ఓం నమో హనుమతే నమః.